పోర్టల్ కాంగ్రెస్ పార్టీ వస్తే రద్దు చేస్తామని చెప్పారు, అంతే కదా? క్లారిటీ. సో ఇక్కడ ధరణి పోర్టల్ ద్వారా అనుభవదారు కాలం అనేది ఎత్తేసారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ అనుభవదారు కాలం తీసుకొస్తారు. ఒక అనుభవదారు కాలం ఒక్కటే కాదు, మీకు తెలియాల్సింది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భూ పంపిణీ అనేది మిగతా భారతదేశంలో ఉన్నటువంటి భూ పంపిణీ వ్యవస్థకి చాలా భిన్నమైంది. మిగతా భారతదేశంతో బ్రిటిష్ సెటిల్మెంట్లో వాళ్ళ ల్యాండ్ రెవెన్యూ సర్వే రికార్డ్స్ ప్రకారం డిఫరెంట్గా ఉండేది. నిజాం ప్రభుత్వంలో ఉన్నటువంటి ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ కానీ ఓనర్షిప్ కానీ డిఫరెంట్గా ఉంది హైదరాబాద్ స్టేట్లో. ఆ డిఫరెన్స్ ఏంది, భూమి అంతా దైవం సముద్రైన రాజు లేకపోతే జాగీర్దార్, జమీందార్, దేశ్ముఖ్ వాళ్ళందరూ కలిసి దున్నటానికి రైతులకు భూమి ఇచ్చేవాళ్ళు. పంట పండిస్తే వీళ్ళు పండించే పంట కంటే కట్టే శిస్తు ఎక్కువ ఉండేది. శిస్తు కట్టలేదు కాబట్టి వీళ్ళని వెట్టి చాకిరి చేపించేవాళ్ళు. సో అటువంటి పరిస్థితిలో తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులందరూ కలిసి ఆ రోజు దున్నేవాడిదే భూమి అని చెప్పి భూమిపైన హక్కు కోసం సాయుధ రైతాంగ పోరాటం చేస్తే ఆ పోరాటమే చివరికి అంతిమంగా స్వాతంత్ర పోరాటంగా కూడా మారింది. ఆ పోరాటం యొక్క లక్ష్యాలను గుర్తించి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ టెనెన్సీ యాక్ట్, తెలంగాణ టెనెన్సీ యాక్ట్ అని తీసుకొచ్చి భూమిపైన రైతులందరికీ కూడా హక్కు పత్రాన్ని ఇచ్చింది. ఆ తర్వాత భూ సంస్కరణల ద్వారా మిగులు భూములను కూడా పంపిణీ చేసింది. మాన్యాలని లేకపోతే దేవుడి మాన్యాలని లేకపోతే ఇంకా మాన్యాలని, ఆ మాన్యాలని, ఈ మాన్యాలని లేకపోతే గ్రామకంఠం అని లేకపోతే ఎవెక్యూ ప్రాపర్టీస్ అని రకరకాల ప్రాపర్టీస్ ఉన్నాయి. వాటన్నింటికి సంబంధించిన కాలమ్స్ అన్ని ఎత్తేసి నేను. సో ఎట్లా రిజాల్వ్ చేస్తారు? మళ్ళీ అనుభవదారు కాలం డెఫినెట్గా ఎవరి హక్కు వాళ్ళకే ఉండాలి కదా. సో పట్టాదారు అనుభవదారు రెండు ఉంటాయి. పట్టేదారికి అనుభవదారికి ఉన్న డిఫరెన్స్ చూసేసి అసలు అనుభవదారుకే మొత్తం హక్కు ఉంటే భవిష్యత్తులో దాన్ని రెక్టిఫై కూడా చేస్తారు మీకు. అందుకే అంటే అనుభవదారుకి మొత్తం ఇచ్చేస్తారు. అనుభవదారి హక్కు వేరు, పట్టేదారి హక్కు వేరు. తర్వాత టెనెన్సీ హక్కు వేరు, ప్రొటెక్టెడ్ టెనెంట్స్ హక్కు వేరు. పట్టేదారికి టెనెంట్స్ పీటీస్కి నీకు షేర్ కూడా ఉంది యాజ్ పర్ ద యాక్ట్ ప్రకారం. పట్టేదారికి ఎంత షేర్ ఉంటుంది, పీటీస్కి ఎంత ఉంటుందని ఆ రేషియో ప్రకారం భూమి పైన హక్కు ఉంటుంది. సో ఇవాళ వాటన్నిటిని కాలు రాస్తే ఎట్లా? సో రైతు బంధు కూడా ఆ రేషియోలో ఇస్తారా? పట్టాదారు కొంత, అనుభవదారు కొంత, ఆ రేషియోలోనే భూమి పైన హక్కు వస్తుంది అంటున్నా. ఎంత హక్కు వస్తే అంతే ఇస్తారు. సో గతంలో భూమి పైన హక్కు ఉన్నటువంటి వాళ్ళందరికీ రుణమాఫీ జరిగినప్పుడు రుణమాఫీ జరగలేదు అండి తెలంగాణలో. మీకు ఇంకో విషయం కూడా చెప్తున్నా, ఈ రాష్ట్రంలో ఎవ్రీ ఇయర్ జమాబందీ అనేటువంటి రెవెన్యూ వ్యవస్థలో ఉంది. అంటే రెవెన్యూ సదస్సులు అంటారు, దాన్ని జమాబందీ అని అంటారు. జమాబందీ ఏంటి? ఈ ఊర్లో ఈ సంవత్సరం రెవెన్యూ సదస్సు పెడతారు. పెట్టి ఈ సంవత్సరంలో ఉన్న పట్టదారులు, ఆ భూమి యజమానులు ఎవరు ఎంత భూమి అమ్ముకున్నారు, ఎవరు ఎంత కొనుక్కున్నారు, గ్రామ సభలోనే మొత్తం అందరి సమక్షంలో సభ జరుగుతుంది. రెవెన్యూ రికార్డ్స్ అప్డేట్ చేసేస్తారు. అది ఎవ్రీ ఇయర్ జరిగే ప్రక్రియ. మరి ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఎందుకు జరగలేదు ఆ ప్రక్రియ? ఇంతవరకు అసలు జమాబందీ రెవెన్యూ సదస్సు ఎందుకు పెట్టట్లేదు? అంటే ఎవ్రీ ఇయర్ భూ పంపిణీలు, అమ్మకాలు, కొనుగోలు జరగట్లేదా? జరుగుతున్నాయి కదా. అంటే వ్యవస్థనంతా చిన్నాభిన్నం చేసి, కకలావికలం చేసి, ఆ భూములకు సంబంధించిన లిటిగేషన్ ఉన్నాయో లేకపోతే అన్క్లెయిమ్డ్ ప్రాపర్టీసో లేకపోతే ప్రభుత్వ భూములుగా ఉన్నటువంటి వాటన్నింటినీ పార్ట్ బిలో పెట్టించుకొని, ఆ పార్ట్ బి సమాచారం అంతా దగ్గర తెప్పించుకొని ఎదురు పెట్టుకొని కంప్యూటర్ సిస్టంలో ఎవడెవడికి వాళ్ళకి కావాల్సిన వాళ్ళందరి పేరు మీద ఈ భూములన్నీ ఎక్కిచ్చేసి ధరణిలో, ఆ ధరణిలో ఎక్కించిన తర్వాత మళ్ళీ వెంటనే ఇంకోటి రిజిస్ట్రేషన్ చేపించేసుకొని పెద్ద ఎత్తున కొన్ని వేల ఎకరాల భూ కుంభకోణం ధరణి ద్వారా ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. వాటిని రెక్టిఫై చేయడానికి ఎవరైనా అప్లికేషన్ పెట్టుకోవడానికి పోతే ఎంఆర్ ఆఫీస్లో పెట్టుకోవటానికి లేదు, అడిగితే సమాధానం చెప్పేటోళ్ళు లేడు. మీ సేవా సెంటర్లో అప్లికేషన్ ఇస్తే అప్లికేషన్ పెట్టుకోవటమే తప్ప ఆ అప్లికేషన్ ఆడిపోయిందో ఎవడూ తెలియదు. ఆన్లైన్ ట్రాకింగ్ కూడా లేదు. ట్రాకింగ్ లేకపోవటం కాకుండా అసలు మీ సేవలో ప్రతి అప్లికేషన్ రెక్టిఫై చేసుకోవడానికి పెట్టుకున్న ప్రతి అప్లికేషన్ కంటే ఫీజు కూడా ఎవడు పోతుందో ఎవడు తెలియదు. గవర్నమెంట్ ఎక్స్చెక్కర్ పోతుందా లేకపోతే ధరణి సాఫ్ట్వేర్ కంపెనీకి పోతుందా ఎవరు తెలియదు. కట్టేవాడికి తెలియదు, సమాజానికి తెలియదు.